మన వెన్నుపూస చివరి భాగాన్ని ఎక్కడైతే మనం కూర్చుంటే బరువు పడే భాగం ఉందో దాన్ని మనం కాకిక్స్ అంటామండి. కాకిక్స్‌నే మామూలుగా మన వాడుక భాషలో టెయిల్ బోన్ అంటాం. సో, ఈ కాక్సిడైనియా అంటే ఏంటంటే మనం ఈ టెయిల్ బోన్ దగ్గర ఉన్న వాపు గానీ కొన్ని సార్లు ఏంటంటే ఈ కాక్సిడైనియా అనేది మనం పడడం వల్ల అవ్వచ్చు. రోజు మనం ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళలో కూడా రావచ్చు. మనం కూర్చున్నట్టు పడడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇళ్లలో జారడం వల్ల ఏంటంటే కూర్చున్నట్టు పడతారు. కూర్చున్నప్పుడు పడినప్పుడు కూడా ఏంటంటే ఆ ఎముక విరగచ్చు. విరగకపోయినా ఆ ఎముక చుట్టూ వాపు రావచ్చు. దీన్ని కాక్సిడైనియా అంటాం. సో, ఈ కాక్సిడైనియాని మెయిన్‌లీ ఏంటంటే దానికి సర్జరీ రిక్వైర్మెంట్ ఏమి ఉండదండి. సో, 99% మందులతో తగ్గిపోతది. సో, వాపు తగ్గడానికి మందులు వాడుకోవాల్సొస్తుంది. టాబ్లెట్స్ వాడుకోవాల్సొస్తుంది. అలాగే ఏంటంటే కాకిక్స్ కుషన్ అని ఉండిద్దండి. సో, డోనట్ పిల్లోస్ అని, కాకిక్స్ కుషన్ అని ఇలాంటి పిల్లోస్‌లో ఏంటంటే రోజు మనం ఆ కాకిక్స్ పైన బరువు వేయకుండా కూర్చోవడానికి ఉపయోగపడతాయండి ఇవి. సో, అట్లాంటివి వాడుకొని అంటే కంప్లీట్‌గా తగ్గే వరకు ఇవి వాడుకోవాల్సొస్తది. ఏం చేసినా తగ్గకపోయినా చాలా ఇబ్బంది పడుతుంటే మాత్రమే ఎక్కడో 100లో ఒకరికి మాత్రమే ఆ కాకిక్స్ టిప్ ఏదైతే ఉందో అది సర్జరీ చేసి తీసేయాల్సొస్తుంది. వెరీ రేర్ అండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.